నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు నంద్యాల మీడియా. నందికొట్కూరు నియోజకవర్గ వార్తలను వీక్షించడానికి నంద్యాల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం నీటి ముంపు బాధితులకు న్యాయం చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర శ్రీశైలం నీటి ముంపు బాధితులు రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్న సందర్భంగా నాగేశ్వరరావు దీక్షా శిబిరానికి వెళ్లి వారికి మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే 1983లో ఇచ్చిన 98G బోని అమలు చేసి నీటి ముంపు బాధితులకు న్యాయం చేయాలి అని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోయారని, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాలకృష్ణ, బాధితులు జయన్న, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు వెంటనే నీటి ముందు బాధితులకు ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం అండి వైఖరి జీవో ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం అండి వైఖరి 98 జీవో ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం అండి వైఖరి ప్రభుత్వాలు మారుతున్న ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం అండి వైఖరి ఓట్లు ఎత్తుకొని అధికారులకు వచ్చిన పాలకులు మర్చిపోతున్న నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం నందికొట్కూరు నియోజకవర్గంలోని వందలాది గ్రామాలు, దాదాపు 72 గ్రామాలు, బంగ్లాగాని, పైడాల, నందికొట్కూరు, కొత్తపల్లె, పాములపాడు గ్రామాల మండలాలకు చెందినటువంటి 72 గ్రామాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోవడం జరిగింది. వేలాది ఎకరాల భూములని త్యాగం చేశారు. ఇండ్లు పోయినాయి, కళ్ళాలు పోయినాయి. సర్వం కోల్పోయినటువంటి సందర్భంగా ఆనాడు టీడీపీ గవర్నమెంట్ 1983లో సమయమైనటువంటిది 98 జీవో తీసుకొని రావడం జరిగింది. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని వీధిన పడకుండా ఆదుకుంటామని చెప్పి ఎన్ రామారావు గారు 98 జీవో తీసుకొని వచ్చారు. కానీ 98 జీవో తీసుకొని వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత సమయమైనటువంటిది కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. నేటికి దాదాపు 674 మంది చదువుకునేటువంటి నిరుద్యోగులు, ముప్పు బాధితులు సమయమైనటువంటిది ఉద్యోగాల కోసం వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వానికి, గతంలో టీడీపీ కానీ, వైసీపీ కానీ, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశానికి కానీ అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈరోజు నిర్మాణం కావడం వల్ల, వారి త్యాగ ఫలితం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వెలుగులో చీకటిని ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లేకుంటే ఆంధ్ర రాష్ట్రానికి వెలుగు లేనటువంటి పరిస్థితి, కర్పూరంలా కరిగిపోయి, ప్రవృత్తిలా కరిగిపోయి వాళ్ళ యొక్క వెలుగుని ఈ రాష్ట్రానికి అందించినటువంటి వాళ్లకు ఈరోజు చీకట్లో ఉన్నారు. అనేక మంది వయసు మళ్ళీ ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది చనిపోయినారు. వీధినవన్నీ అనేక కుటుంబాలు సమయమైనటువంటిది ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు ఈరోజు అంద్రినివా ద్వారా కానీ, కేశి కెనాల్కి కానీ వేలాది ఎకరాలకు నీళ్లు వాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనంతపురం కావచ్చు, కుప్పం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనేక ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు ఈ నీటిని తరలించకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏవైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం నిరుద్యోగులకు 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో చేయడం లేదు. అందుకని వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు 5 రోజుల నుంచి నందికొట్కూరు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర శాంతియుతంగా నిరవధిక నిరాహార దీక్షలు కూర్చున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకొని, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వీళ్ళని వీధిన పడకుండా ఆదుకోవాలా. లేనేడాల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆందోళనలకు, పోరాటాలకు సంపూర్ణమైనటువంటి సహకారాలు అందిస్తాం. రాబోయేటువంటి కాలంలో రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా మనవి చేస్తున్నాం. నా పేరు నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు.